అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంత్రి గారికి 2-3 విజ్ఞప్తులు. ఈ చరిత్ర మీకు నిన్న కూడా రివ్యూ చేశారు. ఇది 17లో అనుకున్నాం. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ రాష్ట్ర విభజనలో ఇందిరా సాగర్ భూభాగం ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళటం వలన రాజీవ్ సాగర్ ప్రాజెక్టుకి అలైన్మెంట్ లో వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ అత్యధికంగా ఉండటం వలన కేవలం పంపులు, పైపులే తీసుకొచ్చి ఆ రోజు కార్యక్రమం ఆగిపోయింది ఆయన గారి మరణంతో. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదు. అయినా సరే దీని ఎట్టి పరిస్థితుల్లో గోదావరి జలాలు అత్యంత ఎక్కువ ఎత్తు తక్కువ ఉన్నటువంటి జిల్లా తెలంగాణ జిల్లాలో ఖమ్మం జిల్లా. కాబట్టి ఎక్కువ భూభాగంలో నుంచి ఎక్కువ కిలోమీటర్లు పారేటటువంటి గోదావరి ఖమ్మం జిల్లా. అక్కడ ఏటూరు నాగారం దగ్గర నుంచి పాతకొండ దాకా గతంలో ఖమ్మం జిల్లా ఉండేది. ఇన్ని వందల కిలోమీటర్ల గోదావరిలో ఇన్ని వేల టీఎంసీ సముద్రం పాలవుతున్నా కూడా మనం వాడుకోలేకపోయాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు కూడా నదుల అనుసంధానం పేరిట మనకి వీలవుతుందేమో, రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెట్టుబడి పెట్టి చేయలేదని చెప్పి ఆ రోజులు కూడా నేను ఇరిగేషన్ మంత్రిగా ఆయన ప్రతిపాదన చేశారు. తర్వాత దుమ్మగూడ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించారు. అది రాజశేఖర రెడ్డి గారి కాలంలో కార్యరూపం దాల్చింది. అటువంటిది మళ్ళీ దీన్ని పునరుద్ధరించి ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జలాలు రావాలని పట్టుదలతోటి 17లో శంకుస్థాపన చేశాం. ఆ పనులు మొదట 5 సంవత్సరాలు నడిచినా తర్వాత 5 సంవత్సరాలు నత్తనడక నడిచినాయి. దానివల్ల 3 లిఫ్టులు కూడా పూర్తయినాయి. బీజీ కొత్తూరు, ఆర్కే రంగాపురం, కుసుగూడెం, రెండవది కమలాపురం. ఈ 3 లిఫ్టుల ద్వారా మనం నీళ్లు 104 కిలోమీటర్ల వరకు తీసుకెళ్ళవచ్చు. ఈ మధ్యలో మీరు దయచేసి 9.8 కిలోమీటర్ల దగ్గర మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం కొమ్మల చెరువుకి పనులు జరుగుతున్నాయి. దానికి కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కెనాల్ చేస్తే అక్కడ సుమారు 15,795 ఎకరాలు సాగులోకి వస్తుంది. అశ్వాపురం కాన్స్టిట్యున్సీలో, అశ్వాపురం మండలం. రెండోది వచ్చి 74 కిలోమీటర్ల వరకు వస్తే అక్కడ 38,000 ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా సుమారు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఈ సంవత్సరమే వచ్చే సీజన్ కల్లా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ లిఫ్ట్ పై భాగంలోనే ఇంకొక 32,000 ఎకరాలు మనకి సాగులోకి వస్తుంది. అది 74 నుండి 98 కిలోమీటర్ వరకు రెండో ప్యాకేజీలో 34,000 ఎకరాలకు సేద్యంలోకి వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా 380 కోట్లు ఖర్చు పెట్టాలి. దానికి కూడా మీరు ల్యాండ్ ఎక్విజిషన్ కి కార్యక్రమాలకు ఇమీడియట్ గా టెండర్స్ పిలిచి ఆ డిస్ట్రిబ్యూటెడ్ మనం పూర్తి చేసుకుంటే ఈ లిఫ్ట్ లో ఉన్నటువంటి పై భాగానికి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ 3 కార్యక్రమాలు పూర్తయితే మనకి నెక్స్ట్ సీజన్ లోనే 72,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వచ్చు. సుమారు దీనికి భూసేకరణకు కానీ పనులకు కానీ 1000 కోట్లు అవసరం ఉంటుంది. దీని తర్వాత 102 కిలోమీటర్లో మీకు ఇప్పుడు రాజీవ్ లింక్ కెనాల్ మనం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు దయతోటి శాంక్షన్ ఇచ్చారు. అది కేవలం సాగర్కి నీళ్లు ఇబ్బంది వచ్చినప్పుడు మనం గోదావరి నీళ్లు వాడుకోవచ్చు. కాబట్టి తక్కువ ఖర్చుతోటి 120,000 ఎకరాల పైన మీడియం ప్రాజెక్టు వైరా, లంకా సాగర్ తోటి పాటు నాగార్జున సాగర్ ఆయకట్టుకి ఇవ్వచ్చు. మనకి కృష్ణా జలాలు ఇబ్బంది వచ్చినప్పుడు ఈ జలాలు వాడుకుందామనే ఉద్దేశంతో మిమ్మల్ని ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు అది కూడా భద్రాచలంలో శాంక్షన్ ఇచ్చారు. కేవలం 2 నెలల కాలంలోనే పూర్తయింది. ఒక గ్యాస్ పైప్ లైన్ దగ్గర మాత్రం గోదావరి అది గుజరాత్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వటం లేట్ అవటం వలన ఒక 10 రోజుల్లో ఆ పైప్ కింద కూడా ముందు వాడు పైప్ అని చెప్పారు డిజైన్ లో. అది పనులు కలవట్టు పూర్తయింది. దాని కింద పుష్ చేయాలంటే డ్యూరింగ్ 4-5 రోజులు పడుతుంది. అది అయిన తర్వాత దాన్ని పుష్ చేస్తే మనకు అవసరమైనప్పుడు వైరా ప్రాజెక్టు కూడా ఇప్పుడు సర్ప్లస్ లో ఉంది. నాగార్జున సాగర్ నీళ్లు కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అత్యవసరంగా మనం వదలాల్సిన పని లేదు. అయినా సరే ఆ కాలం మొత్తం రేపు 2-3 రోజుల్లో పూర్తవుతుంది. దానికి సంబంధించి సుమారు 120,000 ఎకరాలు ఇప్పుడు స్టెబిలైజేషన్ వస్తుంది. వైరా ప్రాజెక్టు, లంకా సాగర్ ప్రాజెక్టు, సాగర్ ఆయకట్టుతో పాటు. మూడోది వచ్చి ఇంపార్టెంట్ సబ్స్పెని ట్రక్. దానికి ఆతారకుంట దగ్గర చిన్న టన్నెల్ పని నడుస్తుంది. అది మీరు పుష్ చేస్తే ల్యాండ్ ఎక్విజిషన్ కేవలం 70 కోట్లు ఇస్తే ఆ 70 కోట్లతోటి
ఆ యొక్క ట్రంక్ కెనాల్ ఏదైతే టన్నెల్ ఉందో అది పూర్తి చేసుకుంటే అక్కడ మీకు 1.5 ఎకరాల దాకా అవకాశం ఉంది. దమ్మపేట మండలం, అశ్వారపేట మండలం, అదేవిధంగా వేముసూరు, సత్తుపల్లి మండలాలకి యాతాలకుంట టన్నెల్ ద్వారా వెళ్ళాలి. అది కూడా పనులు జరుగుతున్నాయి. అది పూర్తి చేస్తే మీకు చాలా ఆయకట్టు ఆ ప్రాంతంలో వస్తుంది. మళ్ళీ లంకాసాగర్ నింపుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ ప్యాకేజీలు 3 పూర్తి చేసుకొని జూలూరుపాటు టన్నెల్కి ఇమ్మీడియట్ గా కార్యక్రమం తీసుకుంటే అది 1.8 కిలోమీటర్స్ ఈఎన్సీ గారు అది మీరు త్వరగా పూర్తి చేసుకుంటే పాలేరు దాకా నీళ్లు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ముందు టన్నెల్ కంటే ముందు భాగంలో ఉన్న డిస్ట్రిబ్యూటరీస్ కి ల్యాండ్ ఎక్విజిషన్ కి పనులకు పైసలు ఇస్తే నెక్స్ట్ సీజన్ కి కొన్ని మనం పూర్తి చేసుకునే అవకాశం ఉంది. సత్తుపల్లి ట్రంక్ పూర్తి చేస్తే టన్నెల్ అక్కడ ఎక్కువ ఆయకట్టు 1.5 ఎకరాల దాకా ఆయకట్టు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సుమారు జూలూరుపాడు కంటే ముందే మనం 2-3 లక్షలు, సాగర్ లేకపోతే 1.5 ఎకరాలు. ఈ పంపులు కూడా అప్పటికే 4 సంవత్సరాలు అయింది ఫిట్ చేసి. ఇవి తొందరగా మనం ట్రైన్ అనేసి ఆడించకపోతే మోటార్లు కూడా పనికిరావని చెప్పి ఇంజనీరింగ్ నిపుణులు చెప్పారు. దానికోసం మనం ఈ రోజున మీ చేతుల మీదుగా ట్రైన్ రన్ ఏర్పాటు చేసుకున్నాం. రేపు స్వాతంత్ర దినోత్సవం రోజున ఇది ముఖ్యమంత్రి గారితో కూడా ఈ యొక్క ట్రైన్ రన్ ని వీక్షించేటటువంటి కార్యక్రమం పెట్టుకొని తద్వారా అదే రోజున రుణమాఫీ 3వ విడత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాటిచ్చిందో 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తామని చెప్పారో ఆ యొక్క మాట నిలుపుకోవటం కోసం అదే వైరా ప్రాజెక్టు ఆయకట్టుదారుల యొక్క సమక్షంలోనే ఆ యొక్క రుణమాఫీని కూడా ఏర్పాటు చేయాలని మిమ్మల్ని కోరటం జరిగింది. దానికి తగ్గట్టుగా కొన్ని ఆలస్యం జరిగినా, ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని అనేక సార్లు ఫోన్లు చేసి మిమ్మల్ని ఇసుకిచ్చినా మీరు బాధ్యత తీసుకొని ఈ యొక్క ఏజెన్సీతో మాట్లాడి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు రాష్ట్ర జిల్లా రైతాంగం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 3-4 ప్యాకేజీల కార్యక్రమాలు మీరు అర్జెంట్ గా నేను రివ్యూ చేశారు. మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఒకసారి కూర్చొని ఈ సంవత్సరం వర్కింగ్ సీజన్ వస్తుంది. జూలూరుపాటు టన్నెల్ తర్వాత మనకి 10 కిలోమీటర్లు ఫారెస్ట్ కెనాల్లో ఫారెస్ట్ లో వెళ్లాల్సి ఉంటుంది. దానికి క్లియరెన్స్ తెచ్చుకోవాలి. ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలి, కెనాల్ అవ్వాలి, టన్నెల్ అయితేనే పాలేరుకి నీళ్లు పంపించే అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి మీరు కూడా ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ని మీరు ఇరిగేషన్ లో ప్రతిపాదించారు. ఏది ఇమ్మీడియట్ గా ఖర్చు పెడితే సాగులోకి వస్తుందో దాన్నే పనులు చేయాలని చెప్పి మీరు ప్రతిపాదించారు. ఆ పద్ధతిలోనే బడ్జెట్ ని కూడా మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి మాకు ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఈ పంప్ హౌస్ కింద ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరీస్ ని కంప్లీట్ చేయమని, సత్తుపల్లి ట్రంక్ యాతాలకుంట టన్నెల్ పూర్తి చేయమని, జూలూరుపాటు టన్నెల్ కార్యక్రమాలను ప్రారంభించమని చెప్పి జిల్లా రైతాంగం తరఫున కోరుకుంటూ మీరు వచ్చినందుకు మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఒక హిస్టారిక్ డేగా నేను భావిస్తున్నాను. ఎన్నో దశాబ్దాల నుంచి, ఎన్నో తరాల నుంచి గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి కొన్ని లక్షల ఎకరాలు పారడానికి ఆ ప్రక్రియలో మరి ఒక సిగ్నిఫికెంట్ ముందడుగుగా మేము భావిస్తున్నాం. రాష్ట్ర ఓవరాల్ పాలసీ మాట్లాడాలంటే గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వంలో 181,000 కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత వీలైతే అంత ఎక్కువ ఆయకట్టు తక్కువ ఖర్చుతో తొందరగా ఆయకట్టు సాగులో తీసుకురావాలి, నీళ్ళు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. మా ఆబ్జెక్టివ్, మా టార్గెట్ ప్రతి సంవత్సరం 6 నుంచి 6.5 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు ఏర్పాటు చేయడం. ఈ 5 ఏళ్లలో 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పాటు చేయాలనే మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం కూడా కేంద్రంలో ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఆ ఎక్సర్సైజ్ కి భాగంగానే ఈరోజు ఇక్కడ మరి ఈ 2వ పంపింగ్ స్టేషన్ కి పంప్స్ ఆన్ చేయడం జరిగింది. అదేవిధంగా 3వ పంపింగ్ స్టేషన్ కూడా రేపెల్లులో మరి ఆన్ కాబోతుంది. ఆగస్టు 15వ తారీఖున ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈ 2-3 పంప్ హౌస్లు ప్రారంభించబడతాయి.
అదేవిధంగా అదే రోజు ముఖ్యమంత్రి గారు వైరాల బహిరంగ సభలో 2 లక్షల రుణమాఫీ విషయంలో 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ పూర్తి చేసే ప్రక్రియ ఆ సభలో పాల్గొని రాష్ట్ర మొత్తంలో 2 లక్షల వరకు రైతులకు ఉన్న రుణమాఫీ పూర్తి చేయడానికి ఆ చెక్కులు అందజేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈ సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి మేము అధికారంలో వచ్చినప్పుడు నీటి కేటాయింపులు లేవు. మేము మా ఇనిషియేటివ్ తో అనేక ఆటంకాలున్నా ఇది ముందుకు తీసుకుపోయి 67 టీఎంసీలు కేంద్ర ప్రభుత్వం గోదావరి నది జలాల నుంచి ఈ ప్రాజెక్టు కేటాయించాలని చెప్పి ముందుకు తీసుకుపోయినాం. మరి అది చివరి దశలో చేరింది. నా అభిప్రాయంలో ఒక 10-15 రోజుల్లో ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి గోదావరి జలాలు 67 టీఎంసీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కేటాయిస్తూ ఆదేశాలు రానున్నాయని చెప్పి నా సంపూర్ణ విశ్వాసం. ఈ జిల్లా విషయాల్లో అపార అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్పారు. నేను ఒకటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి రైతులకి మాటిస్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా పక్షాన నా తరఫున ఇది ఆగస్టు 2024 15 ఆగస్ట్ కి పాంపాన్ కోసం చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు. 15 ఆగస్టు 2026 వరకు ఎన్ని లక్షల ఎకరాలు ఆయకట్టు డిజైన్ ఆయకట్టు ఉందో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి పూర్తి చేస్తామని చెప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి మాటిస్తున్నాం. ఎంత ఖర్చైనా సరే, ఎన్ని వేల కోట్లు ఖర్చైనా సరే 2 ఏళ్లలో మరి కొన్ని వేల ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం ఉంది. సరే, ఇంకా చాలా పనులు డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ మొత్తం కూడా వర్క్స్ మిగిలినాయి. అన్ని పనులను కూడా ఈ 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి మాటిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రియారిటీ ప్రాజెక్ట్ తీసుకొని ప్రతి ఫోర్త్ నైట్ ప్రతి నెలకి రివ్యూ చేసి ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను మనం చేస్తూ, నిన్ననే నేను ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఇంజనీర్ అందరితో మరి సమీక్ష చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ విధంగా ఆయకట్టు సృష్టించే అవకాశం ఉంటుందో అది చేపట్టాలి. కలెక్టర్ గారు, మీరు మరి ల్యాండ్ అక్విజిషన్ విషయంలో వాట్ ఎవర్ మనీ యూ వాంట్ వి విల్ గివ్ యూ. ల్యాండ్ అక్విజిషన్ విషయం వార్ ఫండింగ్ లో చేపట్టాలి. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు, ఎక్కడ ఏ ప్యాకేజ్ కింద ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. మరి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ విషయంలో కూడా మరి ఇక్కడ మా శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బుజ్జా గారు ఉన్నారు. వారిని కూడా అందరం కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఎన్ని వేల కోట్లు కేటాయించాల్సి వచ్చినా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హై ప్రయారిటీ ప్రాజెక్ట్ చేపట్టి నిధులు కేటాయిస్తాం. ఎప్పటికప్పుడు పనులు కూడా సమీక్ష చేస్తామని చెప్పి మనం చేస్తూ, మీ జిల్లాకి చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. వాస్తవంగా రాష్ట్రాన్ని నడిపించే మీ జిల్లా మంత్రులే. మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వీరి ఆధ్వర్యంలో మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ జలాలు ఎంత మేరకు తీసుకుపోతామో, ఇప్పుడు జరుగుతున్న పనులతో అదనంగా ఎక్కడెక్కడికి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఎంత వరకు ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఈ స్కీమ్ ద్వారా నీళ్లు చేరుస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఈ ప్రాజెక్ట్ ఆయకట్టే కాకుండా నాగేశ్వర గారు చెప్పినట్టుగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టు స్టెబిలైజేషన్ కోసం కూడా వైరా కాన్స్టిట్యున్సీలో 1,20,000 ఎకరాలకి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. ఆ పనులు కూడా, ఆ లింక్ కాదు, ఆ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. అవి మరో 3-4 రోజుల్లో కూడా దాని నుంచి కూడా నీళ్ళు వస్తాయి. ఎందుకంటే నాగార్జున సాగర్ నీళ్లు, నేను జోన్ 1 లో నేను ఎమ్మెల్యేని,
చాలా సంవత్సరాలు సీజన్స్ ఇక్కడ నీళ్ళు చేరవు. 20,000 ఎకరాలకి తప్పనిసరిగా కృష్ణా నది జలాలు రాకుంటే గోదావరి నది జలాలు వస్తాయి. ఇది మరి ఆ వైరా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఆ ప్రాంత ప్రజలకి నిజంగా ఈ ప్రాజెక్టు ఆ లింక్ ఒక వరంగా నేను భావిస్తున్నాను. మిత్రులారా, దీని తర్వాత ఈరోజు మా ప్రోగ్రాము పంపింగ్ హౌస్ నెంబర్ 3కి పోతున్నాము. సరే, అది ఈరోజు ఆన్ చేయలేకపోయినా అది రేపు ఎల్లుండి ఆన్ చేస్తాము. ముఖ్యమంత్రి గారు 15వ తారీఖు వచ్చే లోపల ఈ 2 పంపింగ్ స్టేషన్లు పూర్తి స్థాయిలో నడిచే విధంగా వారి ద్వారా స్విచ్ ఆన్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మరి వైరాలో మేము ఎక్కడైతే బహిరంగ సభ ఉందో అది ఒకసారి పరిశీలించుకొని అక్కడ కూడా ప్రెస్ తో మాట్లాడి మేము బయలుదేరుతాం. మరి మీ అందరూ కూడా ధన్యవాదాలు. నిజంగా ఆ నీళ్లు చూసి నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఈ చేస్తున్న నిరంతర ప్రక్రియలో వాస్తవంగా మరి గోదావరి నది జిల్లాలో ఖమ్మం జిల్లాలో పారే సందర్భంగా ఈ రోజు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఈనాడు మనందరికీ మార్గదర్శకులుగా మనందరితో ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు 2వ లిఫ్ట్ తర్వాత 3వ లిఫ్ట్ కూడా మనం ట్రయల్ రన్ చేసుకుంటున్నాం. చాలా సంతోషం. చిరకాల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కోరిక ఇప్పుడు నెరవేరుతున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందించక తప్పదు. మనందరం ఆనాడు దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుని శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని రాష్ట్రం సాధించుకున్న తర్వాత గడిచిన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎవరైతే పరిపాలించారో ఆ మహానుభావుడు దాన్ని రీడిజైన్ పేరుతో ఈ సీతారామ ప్రాజెక్టుని సుమారు ఒక 9 టైమ్స్, అంటే ఆనాడు 2,400 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుని ఇప్పటికే 18,000 కోట్లతో ఈ సీతారామ ప్రాజెక్టుని రీడిజైన్ పేరుతో మొదలెట్టి, ఈ మొదలెట్టింది కూడా తలా తోక 2 ఏదో తెలియక అక్కడ ఒకటి గుంటలో తవ్వుకుంటా పోతే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసి వీటిలో ఫస్ట్ ప్రయారిటీ దేనికిస్తే బాగుంటది. సుమారు 8,000 కోట్లు పైగా గత ప్రభుత్వం నిరుపయోగంగా ఖర్చు పెట్టిన డబ్బుని ప్రజలకి, రైతాంగానికి ఉపయోగపడే విధంగా దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఈనాడు రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సీతారామ ప్రాజెక్టుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోబోతున్నాం. ప్రధానంగా ఇందాక తుమ్మల గారు చెప్పినట్టు పినపాక నియోజకవర్గం, అదే రకంగా అశ్వరాపేట నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గం, వైరా నియోజకవర్గం, పాలేరు నియోజకవర్గం, ఇంకా ఖమ్మం నియోజకవర్గంలోని ఒక మండలం, ఈ ప్రాంతాలన్నిటికీ మధుర నియోజకవర్గం కూడా స్టెబిలైజ్ అవుతుంది. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఒక భద్రాచలం అవతల పక్కన అటు ఇంకొకటి ఇల్లెందు నియోజకవర్గం కూడా ఉంది. ఒరిజినల్ గా దీన్ని డిజైన్ చేసినప్పుడు ఆనాడు రోళ్లపాడు అనే ఒక ప్రాజెక్టుని ఇల్లెందు నియోజకవర్గానికి కూడా ఉపయోగపడే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి అక్కడ కూడా శంకుస్థాపన చేశారు. ఇందాక తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన దానికి ఇన్ఎక్షన్ గా ఇల్లెందు నియోజకవర్గ రైతులకు కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఉత్తమ్ గారు. అదే రకంగా భద్రాచలం కూడా ఇక్కడ లెఫ్ట్ ఓవర్ అవుతుంది. భద్రాచలం నియోజకవర్గాన్ని కూడా సాగునీరు తేవడానికి ప్రాపర్ ప్లేసెస్ లో ఐడెంటిఫై చేసి అటు ఇల్లెందు నియోజకవర్గం, ఇటు భద్రాచలం నియోజకవర్గాన్ని రైతులకు కూడా వాళ్ళు కూడా దీని మీద ఆశలు పెట్టుకున్నారు. ఆ 2 నియోజకవర్గాలను కూడా మనం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం లాగా మనం కాదు కాబట్టి
ఇందాక గౌరవ మంత్రి వారి తుమ్మల నాగేశ్వరరావు చెప్పినట్లు ఏదైతే ఓన్లీ మెయిన్ ట్రంకే తవ్వుకుంటే గత ప్రభుత్వం వచ్చింది, అది కూడా చివరన ముందు మొదలు పెట్టింది, మధ్యలో వదిలేసింది, స్టార్టింగ్ లో మొదలు పెట్టింది. మనం ఆ మధ్య అన్ని కూడా ప్యాచప్ చేసి ఇప్పుడు నీరు ఒక ప్రాంతం వరకు ఇవ్వగలుగుతున్నాం. అదే రకంగా డిస్ట్రిబ్యూటరీ, అదే రకంగా ఫీల్డ్ ఛానల్స్, ఈ రెండింటికి టాప్ ప్రయారిటీ ఇచ్చి వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద టెండర్స్ కాల్ఫర్ చేసి ఈ ఆయకట్ట ఏదైతే డిపిఆర్ లో మనం చూపించామో, డిపిఆర్ లో చూపించిన ఆయకట్టుని సాగులోకి తేవాలంటే మెయిన్ ట్రంక్ తవ్వటం చాలా కంఫర్ట్, డిస్ట్రిబ్యూటరీ చేయడము చాలా టైం పడుతుంది. మెయిన్ ట్రంక్ లోకి నీళ్ళు వస్తే పాత ఆయకట్టు సస్టైన్ అవుతుంది, కానీ కొత్త ఆయకట్టు మనకేమీ రాదు. ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటరీ మనం తవ్వగలుగుతామో, డిస్ట్రిబ్యూటరీ టెండర్ సిస్టమ్ కంప్లీట్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసి అప్పుడు మనం ఆ పనులు మొదలు పెట్టినప్పుడే రైతులకి నిజంగా ఈ నీటితో ఉపయోగం వస్తుంది. దాన్ని డిస్ట్రిబ్యూటరీ టెండర్స్ కూడా కాల్ఫర్ చేసి వాటిని వర్క్ జరిపించే విధంగా చర్య తీసుకోవాలని, లెఫ్ట్ ఓవర్ అయిన ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాలకు వీటితో పాటు వాటిని కూడా ఫర్దర్ గా ఆ రైతులకు కూడా మనం భరోసా ఇచ్చున్నాం. అక్కడ కూడా నీరిచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుకుంటూ మరొకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.